హనీమూన్ ఘటనకు సంబంధించిన విషయం ఏకంగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే దానిని పోలిందే మరో ఘటన మన తెలుగు రాష్ట్రాలలో చోటు చేసుకుంది. సుమారుగా దాని తరహాలోనే ఇక్కడ కూడా ఘటన జరిగింది. సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో ఇప్పుడు సంచలన విషయాలు బయటపడుతున్నాయి. లవర్ కోసం భర్తను లేపేసింది ఐశ్వర్య అనేటువంటి మహిళ. అయితే పెళ్లికి ముందే బ్యాంక్ మేనేజర్తో ఐశ్వర్యకి అక్రమ సంబంధం ఉందట. అయితే పెళ్ళైనటువంటి నెల రోజులు కాకమునిపే మే 18 పెళ్ళైంది. అంతలోనే ఈ ఘటన చోటు చేసుకుని బ్యాంక్ మేనేజర్తో కలిసి భర్తను చంపేసేందుకు కుట్రలు పన్నింది. ఏకంగా ఐశ్వర్య తల్లితో కూడా బ్యాంక్ మేనేజర్కి అక్రమ సంబంధం ఉందట. చూడండి ఎంతటి ఉత్తమురాళ్ళు, ఎంతటి ఉత్తమ మహిళలు వీళ్ళు. చూడండి నిజంగా నేను సెటారికల్గా మాట్లాడుతున్న, బహుశా ఈ మాటలు కొంత మహిళలకు ఇబ్బంది కలిగించవచ్చు. కానీ ఇక్కడ చూడండి తల్లి కూతురు ఇద్దరు కూడా ఒక బ్యాంక్ మేనేజర్తో అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకున్నారట. ఆ తర్వాత తల్లి ఏమో కూతురికి పెళ్లి చేసింది. ఆ భర్త గారని చెప్పి మళ్ళీ కూతురు ఏం చేసింది, తల్లి కూతురు ఇద్దరు కలిసి మళ్ళా ఆ రంకుమొగుడు దగ్గర వెళ్ళడం కోసం ప్రయత్నం చేసేకంగా మళ్ళీ వాడి స్కెచ్తోనే భర్తను చంపేసే ప్రయత్నం చేశారు. పెళ్ళయ్యాక భర్తతో సుమారుగా 150 కాల్స్ మాట్లాడితే ఆ బ్యాంక్ మేనేజర్ గారితోని సిడిఆర్ కాల్ డేటా రికార్డింగ్స్ తీస్తే 150 కాల్స్ ఏమో భర్తతో ఉంటే 2000 కాల్స్ బ్యాంక్ మేనేజర్తో ఉన్నాయట. అబ్బబ్బబ్బా ఏ మహిళ అండి ఈమె. ఇక ప్రియుడు స్నేహితులతో కలిసి భర్తని లేపేసేందుకు కుట్ర చేసింది ఈ ఐశ్వర్య. కర్నూలు జిల్లా పాణ్యంలో ప్రస్తుతం తేజేశ్వర్ డెడ్ బాడీ దొరికింది. ఐశ్వర్యది కర్నూలు జిల్లా, తేజేశ్వర్ది జోగులాంబ గద్వాల్ జిల్లా. సో ప్రస్తుతం ఈ ఘటన కొంత పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. ఏకంగా మేఘాలయ తరహాలోనే, అక్కడ జరిగినటువంటి ఘటన తరహాలోనే రాజా రఘువంశీ స్థానంలో ఇక్కడ తేజేశ్వర్ ఉన్నాడు. అక్కడ సోనం స్థానంలో ఇక్కడ ఐశ్వర్య ఉంది. కానీ సోనం పక్కాగా స్కెచ్ వేసి హనీమూన్ పేరుతో ఆ రకంగా భర్తని చంపేసింది. కానీ పాపం అవి ఇంకొక 2-3 నెలలు ఆగిందండి, కొంత ఆలస్యంగా. ఇక్కడ ఏం జరిగిందంటే కనీసం ఒక నెల రోజులు పూర్తి కాకముందుకే భర్త అంటే బోర్ కొట్టేశాడు. మళ్ళీ ప్రియుడి దగ్గర వెళ్ళాలని చెప్పి ఆలోచన చేసి ప్రియుడి దగ్గర వెళ్ళడం కోసం ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది, చంపేసింది. ఆ తర్వాత ఏం తెలియనట్టుగా నంగనాచిలాగా వ్యవహరించింది. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి హుస్సేన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ హుస్సేన్, సో ప్రజెంట్ తేజేశ్వర్కి సంబంధించినటువంటి హత్య విషయం ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి? ఆ మహిళ ఐశ్వర్య పైన ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు ఐశ్వర్య ఏం చెప్తోంది, ఐశ్వర్య తల్లి ఏం చెప్తోంది? నిజంగా ఇక్కడ పెళ్లి ఇష్టం లేకపోతే ఊరుకోవాలి, కానీ పెళ్లి చేసుకొని భర్తను చంపి ప్రియుడి దగ్గర వెళ్ళడం అనేది కొంత ఆందోళన పెద్ద ఎత్తున రేకెత్తిస్తున్న అంశం. అటువంటి అప్డేట్స్ ఉన్నాయి మనోజ్. ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి క్రైమ్ స్టోరీస్ మొత్తం చూస్తే భర్తను చెప్పిన భార్యలు, భార్యను చెప్పిన భర్తలు, మొత్తం దేశవ్యాప్తంగా తాజాగా వినిపిస్తున్నటువంటి హాట్ టాపిక్ గా మారినటువంటి అంశాలే ఈరోజు వార్తల్లో నిలిచేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం గత 10 రోజుల క్రితం చూసాం మేఘాలయకు సంబంధించినటువంటి ఈ విషయంలో హనీమూన్ టూర్కు వెళ్ళి అక్కడ 3 నెలలు తిరక్క ముందుకే హనీమూన్ పేరుతో భర్తను అత్యంత దారుణంగా కిరాతకంగా హతమార్చినటువంటి ఘటన మరొక ముందే మరో అలాంటి ఘటనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో బయటకు వచ్చింది. అయితే కర్నూలు జిల్లా కల్లూరు ఎస్టేట్కి చెందినటువంటి ఐశ్వర్య అనేటువంటి యువతి తెలంగాణ రాష్ట్రము గద్వాల జిల్లా, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందినటువంటి గంటా వీధికి చెందినటువంటి తేజేశ్వర్తో ప్రేమ వివాహం చేసుకుంది. అయితే గత ఏడాదికి ముందు ఎలాంటి వీరి మధ్య ప్రేమ సంబంధాలు కానీ, లేకపోతే ఐశ్వర్యకు తేజేశ్వర్కి మధ్య ఎలాంటి సంబంధాలు లేవు. అయితే ఈ తేజేశ్వర్కి సంబంధించినటువంటి ఈ ఐశ్వర్యకు సంబంధించినటువంటి కొంతమంది బంధువులు జోగులాంబ జిల్లాలో ఉండడం, ఆ బంధువుల ద్వారా ఎలాగైనా సరే పెళ్లి చేయాలి అమ్మాయి యువతికి అనేటువంటి దానిపైన పెళ్లి సంబంధాలు మాట్లాడేటువంటి క్రమంలో తేజేశ్వర్ కుటుంబానితో సంబంధాలు కుదిరాయి. వాళ్ళ బంధువులే ఈ సంబంధాలు తీసుకొచ్చి పెళ్లి కుదుర్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే గత ఏడాది ఫిబ్రవరిలోనే పెళ్లి చేయాలనేసి ముహూర్తం ఫిక్స్ చేసి పెళ్లి పత్రికలతో ప్రింట్ చేయించి తొలి శుభలేఖ ఎవరైతే వధువు ఉందో వధువు ఇంటికి తీసుకెళ్లి ఇచ్చేటువంటి ఆనవాయితీ ఏదైతుందో 15 రోజుల ముందు వెడ్డింగ్ కార్డు ప్రింట్ అవ్వగానే తీసుకెళ్లి వరుడే స్వయంగా ఇవ్వడానికి ఇంటికి వెళ్ళిన రోజు అక్కడ కనిపించలేదు ఐశ్వర్య. మరి ఎక్కడికి పదే అడిగినా కూడా లేదు, ఇప్పుడే బయటకు వెళ్ళింది, లేకపోతే వాష్రూమ్కి వెళ్ళింది, లేకపోతే ఇంకో మాట మాట్లాడుతూ బుకాయించేటువంటి ప్రయత్నం చేశారు. ఆ రోజున తేజేశ్వరు తీసుకుపోయినటువంటి వెడ్డింగ్ కార్డు ఇచ్చి తిరిగి వచ్చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిపైనే తన సోదరుడు ఇద్దరు కూడా ట్విన్స్ ఆ నేపథ్యంలో జరిగినటువంటి ఘటన ఇంట్లో చెప్పిన నేపథ్యంలో తన తేజేశ్వర్ సోదరికి చెప్పిన తర్వాత అసలు ఏం జరుగుతుంది, 15 రోజుల్లో పెళ్లి ఉన్నటువంటి అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది, ఏం జరిగింది అనేటువంటి దానిపైనే
పూర్తి స్థాయి వాకప్ చేశాడు. కల్లూరు ఎస్టేట్ ప్రాంతంలో వచ్చి అక్కడ ఆ కుటుంబ నేపథ్యం ఏంటి, ఆ కుటుంబ వ్యవహారం ఏంటి, వీళ్ళు ఉన్నటువంటి ఈ తేజస్వి తల్లి ఎలా ఉంది, తేజస్వి కుటుంబం ఎలా ఉందనే దాని మీద వాకప్ చేస్తే అక్కడ నిగూఢమైనటువంటి నిజాలు బయటపడ్డాయి. ఆ నిజాలు బయటపడ్డ తర్వాత తను పెళ్లి వద్దు, చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఆ అమ్మాయిని మర్చిపో అని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ రోజు జరిగినటువంటి ఘటన వల్ల అమ్మాయి మిస్ అయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో పెళ్లి వాయిదా పడింది, పెళ్లి జరగలేదు. కానీ ఆ రోజు నుంచి ఎప్పుడైతే పెళ్లి వాయిదా పడిందో మళ్ళీ తిరిగి వచ్చినటువంటి ఐశ్వర్య ఈ తేజేశ్వర్తో ఫోన్ సంబంధాలు కొనసాగిస్తూ షాపింగ్లకు వెళ్తూ ప్రేమ నాటకాలు ఆడుతూ ప్రేమిస్తున్నానని చెబుతూ అన్ని రకాలుగా ఏడాది పాటు వీరి మధ్యన ఆ పెళ్లి సంబంధం విడిపోయిన పెళ్లి తంతు చెడిపోయిన తర్వాత పెళ్లి జరగాల్సింది వాయిదా పడ్డ తర్వాత ప్రేమ స్టార్ట్ అయింది. వాళ్ళ మధ్యన ప్రేమ చిగురించింది. ఇద్దరు కూడా షాపింగ్కి వెళ్ళారు, బయటికి వెళ్ళారు, డైటింగ్కి వెళ్ళారని తిరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా సరే నేను ఆ అమ్మాయిని తప్ప ఇంకెవరిని చేసుకోనని ఇంట్లో తెగేసి చెప్పాడు తేజేశ్వర్. అయితే ఇష్టం లేనటువంటి తనన్న ఆ అమ్మాయి యొక్క క్యారెక్టర్ బాగలేదు, నేను ఇంటి దగ్గరికి వెళ్ళాను, తను ఒక ప్రైవేటు బ్యాంక్ లో పనిచేసేటువంటి ఏదైతే మేనేజర్ ఉన్నాడో మేనేజర్తోనే తల్లికి సంబంధాలు ఉన్నాయి, ఆ తల్లితో పాటు ఈ అమ్మాయికి కూడా సంబంధాలు ఉన్నాయని స్థానికంగా నేను వాకప్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి విషయం తెలిసిన తర్వాత కూడా ఇలా చేసుకోవడం కరెక్ట్ కాదని వాదించాడు. అయితే ఎంతకు తేజేశ్వర్ ఆ అమ్మాయిని తప్ప ఇంకొకరు చేసుకున్న సెన్సిటివ్ ఏదన్నా చెబితే పెళ్లి చేయకపోతే ఏదైనా చేసుకుంటాడనేటువంటి ఉద్దేశంతో ఇరు కుటుంబాలకు సంబంధించినటువంటి వారంతా కూడా ఇద్దరు కూడా అంటే పెద్ద ఆర్భాటమైనటువంటి పెళ్లి కాకపోయినా ఇరు కుటుంబాలకు సంబంధించినటువంటి బంధువులు ఒక టెంపుల్లో పెళ్లి చేసినటువంటి పరిస్థితి మే 17వ తేదీ జరిగింది గత నెలలో. అయితే ప్రేమ వివాహం అన్నట్టు తెలుస్తోంది. తేజేశ్వరికి అటు ఐశ్వర్యకి మధ్య ప్రేమ కూడా ఉండేది, ప్రేమ వివాహం అన్నట్టుగా చెప్తున్నారు. ఐశ్వర్యకి తేజేశ్వరికి ప్రేమ వివాహం వాళ్ళ మధ్యన ప్రేమ చిగురించింది ఎప్పుడు వీరి మధ్యన అంటే పెద్దలు కుదుర్చుకున్న పెళ్లి చెడిపోయిన తర్వాత వాయిదా పడ్డ తర్వాత ఆ పెళ్లి ఇష్టం లేక ఏమై ఐశ్వర్య అనేటువంటి యువతి బయటకు వెళ్ళిపోయింది అనేటువంటి అంశం అయితే తెలియదు. కానీ ఐశ్వర్య తిరిగి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాల్సిన పెళ్లి వాయిదా పడ్డ తర్వాత తేజేశ్వర్తో ప్రేమ తంతు సాగింది. అయితే అప్పటికే మేనేజర్ బ్యాంక్ మేనేజర్ ఒక ప్రైవేట్ బ్యాంక్ లో పనిచేసేటువంటి మేనేజర్ తో రిలేషన్ లో ఉన్నట్టు స్థానికులు చెప్తూ ఉన్నారు. దాంతోపాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ఈ నేపథ్యంలోనే ఏడాది పాటు వీరి మధ్య ప్రేమ వివాహం ప్రేమ తంతు జరిగిన తర్వాత వీళ్ళంతా ప్రేమించుకుంటారని చెప్పి ఫోన్స్ లో కంటిన్యూగా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండేది. ఈ నేపథ్యంలో గత నెల 17వ తేదీన ఎలాగైనా సరే ఇంట్లో పెళ్లి చేసి ఒప్పించి పెళ్లి చేసుకోవాలని తేజేశ్వర్ పట్టుపట్టి పెళ్లి చేసుకున్నటువంటి నేపథ్యంలోనే మే నెల 17వ తేదీ పెళ్లి జరిగింది. అయితే జూన్ 17వ తేదీ వచ్చేలోపే అబ్బాయి ఈ తేజేశ్వర్ మిస్సింగ్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. కేవలం నెల రోజుల పాటు మాత్రమే 30 రోజులు అంటే అత్తమామలతో కలిసి తేజేశ్వర్ కలిసి ఇంట్లో ఉన్నటువంటి యువతి ఐశ్వర్య ఎవరైతే ఉన్నారో ఒకే నెంబర్ కి 2000 సార్లు కాల్ చేసినటువంటి కాల్ డేటా పోలీసులు సేకరించారు. అయితే కేవలం 150 సార్లు మాత్రమే భర్తతో మాట్లాడితే అంటే అక్కడ ఉన్నటువంటి అత్తమామలకు కానివ్వండి భర్త కానివ్వండి ఇన్ని సార్లు ఇంట్లో ఉన్న అమ్మాయి ఫోన్ మాట్లాడుతోంది, 2000 సార్లు కాల్ డేటా కనిపించింది పోలీసులకు అంటే ఎప్పుడు మరి అనుమానించలేదా? అంటే కంటిన్యూగా ఫోన్లు మాట్లాడేటువంటి క్రమంలో ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు లేకపోతే తేజేశ్వర్ కూడా మందలిచ్చాడని అంటే ఎవరితో మాట్లాడుతున్నా ఇంతసేపు గంటలు మాట్లాడాల్సిన అవసరం ఏంటంటే మా అమ్మతో మాట్లాడుతున్నాను, మా అక్కతో మాట్లాడుతున్నాను, మా చెల్లితో అంటే దాట వేసేటప్పుడు ఎవరితో తల్లితో మాట్లాడుతున్నట్టు చెప్పింది. కానీ అయితే భర్త ఉన్నటువంటి సమయంలో కూడా భర్త పక్కనే కూర్చొని కూడా మాట్లాడిందని నిన్నటి రోజున ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడుతూ తన సోదరుడు చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే తను కంటిన్యూగా ఫోన్లు మాట్లాడడం, చాటింగ్ చేయడం, మెసేజ్ చేసుకోవడమే ఎక్కువగా కనిపించేది. అయితే ఎవరితో మాట్లాడుతున్నావు అంటే తల్లితో మాట్లాడుతున్నా అని చెప్తే ఎవరికి అనుమానం వచ్చిన పరిస్థితి లేదు. కానీ ఎప్పుడైతే ఈ తేజేశ్వర్ పెళ్లి చేసుకున్న తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, తను పెళ్లి చేసుకోవాలనేసి పట్టుబట్టిన నేపథ్యంలో గత 4 నెలల క్రితమే తేజేశ్వర్ సంబంధించినటువంటి సోదరుడు ఇండ్లు వదిలి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. నేను చెప్తే వినడం లేదు, ఆ అమ్మాయి కరెక్ట్ కాదు, ఆ కుటుంబ నేపథ్యం కూడా సరిగా లేదు, నువ్వు ఆమెనే పెళ్లి చేసుకోవాలని పట్టుబడుతున్నావు కాబట్టి నేను ఇంట్లో ఉండేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మొన్నటి రోజున ఫోన్ కాల్ ఒకటి వచ్చింది, మీ తమ్ముడు ఇలా చనిపోయాడని చెప్పిన తర్వాత అప్పుడే అనుమానం వచ్చింది నాకు, ఇది తప్పనిసరిగా ఈ ప్రేమ వివాహం చేసినటువంటి అమ్మాయి పనే ఉంటుందనేసి అనుమానించాడు. కానీ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడైతే తను మిస్సింగ్ అయిన తర్వాత ఇప్పుడు కేసులో అప్డేట్స్ ఏంటి, ఎవరెవరిని అరెస్ట్ చేశారో, బ్యాంక్ మేనేజర్ ఏం చెప్తున్నాడు, తనతో పాటు ఇంకెవరెవరు ఉన్నారో, అసలు ఐశ్వర్య ఏ రకంగా హత్యకు ప్లాన్ వేసింది? అంటే
ఈ బ్యాంకు మేనేజర్ తో కలిసి బ్యాంకు మేనేజర్ కొంతమంది ఫ్రెండ్స్ అంటున్నారు, మరోవైపు సుపారీ ఇచ్చింటారు ఏమో అనేది పోలీసుల అనుమానం. ఆ రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. 17వ తేదీ మిస్సింగ్ కేసు నమోదైన తర్వాత నెక్స్ట్ డే నుంచే ఈ కదలికల పైన ఆ రోజు జరిగినటువంటి ఘటన మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఉదయాన్నే 7-8 గంటల ప్రాంతాల్లో తన ప్రైవేట్ సర్వేర్ గా పనిచేస్తున్నటువంటి తేజేశ్వర్ను ఎవరో 2 యువకులు వచ్చి రండి మా పొలం సర్వే చేయాలనేసి ఒక తెల్ల కారులో తీసుకెళ్లారనేటువంటి సమాచారము స్థానికంగా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలిసింది. అయితే తన వెహికల్ ఒక చోట 3939 AP22 అనేటువంటి నెంబర్ ఏదైతే ఉందో అది ఒక హోటల్ దగ్గర టీ కాఫీ షాప్ దగ్గర కనిపించింది. ఆ కాఫీ షాప్ దగ్గరికి వెళ్ళి అడిగితే అవును ఎవరో 2 వచ్చారు, ఇక్కడ టీ తాగి వెళ్ళిపోయారు, అయితే బైక్ మాత్రం ఇక్కడ నుంచి 2-3 రోజుల నుంచి ఉందని సమాచారం చెప్పినటువంటి పరిస్థితి. అయితే అక్కడ నుంచి తెల్ల కారులో తీసుకెళ్లినటువంటి వాళ్ళు పోలీసులకు ఎప్పుడైతే జోగులాంబ నుంచి కర్నూలు జిల్లాకి రావాలంటే సుమారు 50 కిలోమీటర్ పైన ఉంటుంది. ఆ నేపథ్యం మధ్యలో వచ్చేసి ఒక సెంటర్ అంటే సుమారు ఈ తెలంగాణ బార్డర్కి వచ్చే లోపే తన సెల్ స్విచ్ ఆఫ్ అయినటువంటి పరిస్థితి కనిపించిందని పోలీసులు యొక్క ఇన్వెస్టిగేషన్ లో తేలిందని పోలీసులు చెప్తున్నటువంటి సమాచారం. అయితే అక్కడ నుంచి బూత్ బంగ్లా దగ్గర రివర్స్ తీసుకెళ్లి అక్కడ నుంచి తీసుకొచ్చి కర్నూలు జిల్లా పాండ్యం పిన్నాపురం దగ్గర చెరువులో పాడేశారు. ఆ సెల్ ఈ కేసు ఛేదించడానికి ప్రధానంగా ఈ పోలీసులు చేసినటువంటి టెక్నాలజీని వాడారు, సెల్ ఫోన్స్ డేటాని వాడారు, సెల్ ఫోన్స్ కాల్ రికార్డ్స్ ని వాడారు. మరి సెల్ నెట్వర్క్ ఏ ప్లేస్ లో ఈ నెంబర్లకు సంబంధించినటువంటి ప్లేస్ నెట్వర్క్ వెళ్ళారనేటువంటి దాని మీద ఒక్కొక్కసారి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ వెళ్తే డెడ్ బాడీ మాత్రం పాండ్యం పిన్నాపురం దగ్గర చెరువులో కనిపించింది. అక్కడ ఈ బ్యాంకు మేనేజర్ ఎవరైతే ఉన్నారో బ్యాంకు మేనేజర్ సెల్ ఫోన్స్ కూడా దొరికినట్లు మనకి ప్రాథమిక సమాచారం అందుతుంది. దాన్ని అధికారికంగా పోలీసులు వెల్లడించాల్సినటువంటి అవసరం అయితే తాజాగా ఇప్పుడు చూసుకుంటే అప్డేట్ ప్రకారం అయితే పోలీసులు స్పీడ్ పెంచారు. హంతకులను తక్షణం అరెస్ట్ చేయాలనేసి రంగంలో దిగినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే ఈ కాల్ డేటా పరిశీలించిన తర్వాత ఒకే నెంబర్కి 2000 కాల్స్ చేసినటువంటి ఈ ఐశ్వర్య మీద అనుమానం వచ్చి ఇంట్లోనే అంటే తేజేశ్వర్ ఇంట్లోనే తల్లితో పాటు ఐశ్వర్య కూడా అక్కడే ఉంది, ఇద్దరు కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ డెడ్ బాడీ ఎక్కడుందో ట్రేస్ అవుట్ చేయగలిగారు. అయితే ప్రస్తుతం పోలీసుల అదుపులో ఐశ్వర్యతో పాటు ఐశ్వర్య తల్లి కూడా ఉన్నట్లు మనకు తెలుస్తోంది. దాన్ని పోలీసులు వెల్లడించాలి. దీంతో పాటు ఈ హత్యకు సుమారుగా ఒక 3 యువకులు కర్నూలు పట్టణానికి సంబంధించినటువంటి యువకులు నగేష్ తో పాటు మరో యువకుల ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారు. వాళ్ళని కూడా సెల్ టవర్ లొకేషన్ ద్వారా వాళ్ళని ట్రేస్ అవుట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా సమాచారం చూస్తే ఈ బ్యాంకు మేనేజర్ యొక్క సెల్ నెట్వర్క్ ను పరిశీలిస్తున్నట్లయితే నిన్న రాత్రి హైదరాబాద్ లో ఉన్నట్లు అక్కడ నెట్వర్క్ చూపించింది. మరి ఉదయాన్నే చూసుకుంటే బెంగళూరులో నెట్వర్క్ కనిపించినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఘటన మీద గద్వాల పోలీసులు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీన్ని ఎలాగైనా సరే బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలనేసి రంగంలో దిగారు. ప్రత్యేకమైనటువంటి టీమ్స్ కూడా సుమారుగా 4-5 టీమ్స్ రంగంలో దిప్పి వాళ్ళ అరెస్ట్ చేసేందుకు రంగంలో దిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీన్ని కేవలం ఈ బ్యాంకు మేనేజర్ అమ్మాయితో తల్లితో రిలేషన్ లో ఉన్నటువంటి నేపథ్యంలో హత్య జరిగింది అనేటువంటి ప్రాథమిక అంచనాకి పోలీసులు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కేసు సంబంధించినటువంటి వారిపైన అంటే సుపారీచ్చి చేయించారా లేకపోతే డైరెక్ట్ గా బ్యాంకు మేనేజర్ తో పాటు ఇతర ఫ్రెండ్స్ కలిసి ఈ ఘాతకానికి పాల్పడ్డారనేటువంటి కోణంలో పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఈ తేజేశ్వర్ భార్య ఐశ్వర్యతో పాటు ఐశ్వర్య తల్లి పోలీసులు అవుతున్నట్టు మనకు తెలుస్తుంది. మనోజ్ రైట్ హుస్సేన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద వరుస ఘటనలు పెళ్ళైనటువంటి 4 రోజులు కాక మనకే భర్తలంటే చికాకు వచ్చి రంకుమొగుడుతో మళ్ళోసారి వెళ్ళిపోదామనేటువంటి ఒక ఆలోచననే ఇంతటి దారుణానికి దారితీస్తోంది. ప్రస్తుతానికి ఒకప్పుడు మనం చూసాం 2 రోజుల క్రితం ఇటువంటి ఘటన జరిగితే ఒక 4 రోజుల క్రితం వరకు మనం ఒక చర్చనీయాంశమైనటువంటి అంశం ఏంటంటే సోనం రాజా రఘువంశీ. సో ఈ విషయం ఏకంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ ముక్కున వేలేసుకునే విధంగా జరిగింది. ఏకంగా మేఘాలయలో హనీమూన్కి వెళ్దామని చెప్పి ట్రిప్కి టికెట్స్ బుక్ చేసింది సోనమే, తన భార్య టికెట్ బుక్ చేసింది, ఎక్కడ ఉండాలి ఎలా వెళ్ళాలి ప్రతిదీ కూడా ప్లాన్ వేసింది. ఏకంగా రాజా రఘువంశీ ఏ బట్టలు వేసుకోవాలి, ఒంటిపైన ఎటువంటి బంగారు ఆభరణాలు వేసుకోవాలని కూడా డిసైడ్ చేసింది తన భార్య. అంతలా భార్య నమ్మినటువంటి భర్త ఆఖరికి వస్తే శవమైపోయాడు. ఏం జరిగిందో తెలియదు. అంతా కూడా పాపం ఇద్దరిని ఎవరో పట్టుకెళ్ళిపోయారు, ఎవరో కిడ్నాప్ చేశారు, ఇద్దరిని చంపేసి ఉంటారనేటువంటి అనుమానం కలిగింది. కానీ కట్ చేస్తే సోనం చాలా సేఫ్గా ఉత్తరాఖండ్లోని ఒక డాబా దగ్గర కనిపించింది. పోలీసులు తనని అరెస్ట్ చేసి విచారించగా అసలు విషయం బయటపడింది. నాకు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు,
వాడు మా ఇంట్లోనే మా అన్న దగ్గర అకౌంటెంట్గా చేస్తూ ఉండేవాడు. వాడితో కలిసి నేను చాలా ఏళ్ళుగా లవ్ ఆయనం కొనసాగిస్తున్నాను, ప్రేమాయణం కొనసాగిస్తున్నాను. మా ఇద్దరి మధ్య చాలా జరిగింది. కాబట్టి నన్ను మా తల్లిదండ్రులు ఒప్పించి కావాలని బలవంతంగా పెళ్లి చేయడం వల్ల నేను ఈ రాజా రఘువంశీ అనేటువంటి ఒక ఫూల్ని పెళ్లి చేసుకున్నాను. ఆమె దృష్టిలో ఆయన ఫూలే, ఎందుకంటే అంతటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి, పాప అమాయకుడు కాబట్టి ఆమె దృష్టిలో డెఫినెట్గా అమాయకుడు ఇదే ఫూలే. సో అటువంటి ఒక అమాయకుడిని పెళ్లి చేసుకున్నాను. తర్వాత వాడు నచ్చలేదు కాబట్టి నేను మళ్ళీ రాజా కుష్వాహతో కలిసి రాజా రఘువంశీని నేను చంపేసినటువంటి మాటని సోనం మాట్లాడింది. ఏకంగా ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది. ముఖ్యంగా భారతదేశంలో అయితే ఒకసారిగా పెద్ద ఎత్తున అసలు సోనం పేరు విని పెడితేనే ఇక అంతటి స్థాయిలో రెచ్చిపోయారు, ఆగ్రహంతో ఊగిపోయారు జనమంతా. ఇప్పుడు అటువంటి ఘటన తెలుగు రాష్ట్రాల్లో జరిగింది. ఐశ్వర్య అనే ఒక అమ్మాయి తల్లి కూతురు ఇద్దరు కలిసి ఒక బ్యాంక్ మేనేజర్తో అక్రమ సంబంధంలో ఉన్నారట. దుర్మార్గం. ఈ వార్త చెప్పడానికి నాకే కొంచెం సిగ్గు అనిపిస్తోంది. తల్లి కూతురు ఇద్దరు కలిసి ఒక బ్యాంక్ మేనేజర్ దగ్గర అక్రమ సంబంధంతో ఉన్నారట. ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది చెప్పండి? ఆ బ్యాంక్ మేనేజర్తో అక్రమ సంబంధంలో ఉండిపోయి ఆఖరికి వస్తే వాడితో పరారైపోయి లేచిపోయిందట ఈ అమ్మాయి. తర్వాత ఇక్కడ తేజేశ్వర్తో కొన్ని రోజుల పాటుగా వివాహం నిశ్చయమైంది. ఆ తర్వాత మళ్ళీ కొన్ని కారణాల వల్ల అది బ్రేక్ అయింది. అది బ్రేక్ అయిన తర్వాత పాపం ఎందుకో అక్కడ ఆ బ్యాంక్ మేనేజర్కి లేకపోతే ఐశ్వర్యకి ఏం జరిగిందేమో, ఎటువంటి డిస్టర్బెన్స్ వచ్చాయేమో, కానీ అప్పుడు తేజేశ్వర్ మీద కొంత ప్రేమ కలిగిందట. ఆ ప్రేమ కొంత పెళ్లి వరకు దారితీసింది. అంతకంటే ముందే తేజేశ్వర్ వాళ్ళ సోదరుడు కూడా అసలు విషయాలు తెలుసుకుందాం, నిజంగా ఆ కుటుంబం ఎలాంటిదని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేయగా ఇద్దరికి తల్లి కూతురిద్దరికి కూడా ఒక రంకుమొగడు ఉన్నాడని చెప్పి ఆ తేజేశ్వర్ వల్ల అన్నకి తెలిసిపోయింది. వాళ్ళిద్దరు ట్విన్స్. సోదరుడికి తెలిసింది. కానీ అన్న చెప్పిన మాట ఏమాత్రం కూడా తేజస్వి వినకుండా ఆ అమ్మాయిపై ప్రేమతో, ఆ అమ్మాయిపై నమ్మకంతో ఇక ప్రేమ కొనసాగింది. అలాగానే తర్వాత పెళ్లి కూడా జరిగింది. మే 17న పెళ్లి జరిగింది. ఈరోజు నేను చెప్పేటువంటి ఈ సమయానికి జూన్ 23. అంటే ఈ ఘటన జరిగి సుమారుగా వారం రోజులు కావస్తోంది. అంటే నెల రోజులు కాకముందే మొగడు ఓరుగొట్టేసి మళ్ళా ప్రియుడు గుర్తుకొచ్చి ప్రియుడితో మళ్ళీ ఫోన్ కాల్స్ మాట్లాడమట. పెళ్ళైన తర్వాత 30 రోజుల పాటుగా అత్తవారి ఇంట్లో ఉంటే ఆ 30 రోజుల పాటుగా 150 సార్లు భర్తకు ఫోన్ చేసింది. అంటే సగటున రోజుకి ఒక 5 సార్లు. కానీ ప్రియుడికి ఎన్నిసార్లు తెలుసా? 2000 సార్లు. అంటే పొద్దస్తమానం రోజు ఫోన్ చెవిలో పెట్టుకొని మాట్లాడుతున్నట్టుంది మహిళ. పొద్దస్తమానం మీకు అదే పని, వేరే తెల్లార్లు అంటారు చూస్తారు, ఆ రకంగా ఎప్పటికి ఇదే పని విన్నట్టుంది ఇక ఆ అమ్మాయి. సో ఇక 2000 సార్లు ఫోన్ డేటాలో కాల్ డేటా రికార్డింగ్స్ తీస్తే 2000 సార్లు ఆ ప్రియుడితో మాట్లాడిందట. ఇక తల్లి కూతుర్లు ప్రియుడు కలిసి తేజస్వర్ని పక్కాగా ప్లాన్ చేసి కర్నూలు జిల్లా పాణ్యంలో చంపేసి మృతదేహాన్ని అక్కడ పడేశారు. ప్రస్తుతానికి ఈ కేసు చాలా వేగవంతంగా విచారణ కొనసాగుతుంది. ఒకసారి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఆ వ్యక్తే తిరుమల రావు, ఈ ప్రబుద్ధుడి కారణంగానే తేజస్వరి రోజు హత్య చేయబడ్డాడు. ఆయన ఏకంగా హత్య చేశాడా లేదంటే ఆయనే సుపారీ చేయించాడో తెలియదు. కానీ ఐశ్వర్య అక్రమ సంబంధం పెట్టుకుంది కూడా ఇక్కడ ఫోటో కనిపిస్తున్న వ్యక్తి తిరుమల రావు. ఆయనే బ్యాంక్ మేనేజర్. సో ఆయనతోనే తల్లి కూతురు ఇద్దరు కలిసి అక్రమ సంబంధం పెట్టుకున్నారట. సో ఒకసారి ఇటువంటి మహిళల్ని ఎలా శిక్షిస్తే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఒకసారి అంతకంటే ముందు తేజస్వర్ సోదరుడు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. తన తమ్ముడిని ఏ రకంగా ఐశ్వర్య హింసించింది, ఏ రకంగా హత్య చేసింది, ఆయన మాటల్లో వినండి. తర్వాత ఇక్కడ ఏమైందంటే ఆ అమ్మాయి ఎప్పుడైతే ఆ లెటర్ రాసి పెట్టిపోయిందో నాకు డౌట్ వచ్చి ఎంక్వైరీ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎందుకు వెళ్ళిపోయిందని ఎంక్వైరీ చేస్తే అప్పుడు అర్థమైంది సార్ కొంచెం ఇల్లీగల్ ఎఫైర్స్ ఉన్నాయని. కొంతమంది అదే గల్లీలో తెలిసిన వాళ్ళని ఇట్లా అడగడము, మీరు ఆ గల్లీ అక్కడ ఎందుకు సంబంధం చూసుకున్నారు, ఆమెకు ఏదో బ్యాంక్ మేనేజర్తో కనెక్షన్ ఉందంట, అది ఇటువంటి అవి నేను రూమర్స్ అనుకున్నా సార్. ఎందుకంటే మనము ఏది డైరెక్ట్ చూసి కన్ఫర్మేషన్ చేసుకోరాదు సార్, రూమర్స్ అని అనుకొని మా తమ్ముని దగ్గరకు వచ్చి చెప్పాను సార్. చిన్న అమ్మాయికి ఇట్లా ఎఫ్ఐఆర్లు ఉన్నాయంట, అది ఉన్నాయంట అంటే లేదు అవన్నీ నేను నా పాపతో నేను డైలీ మాట్లాడుతుంటే నాకు తెలుసు అమ్మాయి ఎటువంటిది ఏంది, ఆడియో క్లిప్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి అని చెప్పింది సార్. తర్వాత నెక్స్ట్ టైం వీళ్ళిద్దరు పెళ్లి పేటాకులో ఇంత అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత వీళ్ళిద్దరూ మళ్ళీ మాట్లాడుకోవడము, కలిసి తిరగడము, వాళ్ళ ఇంటికి మా తమ్ముడు వెళ్ళడము, సినిమాలకు వెళ్ళడం, ఇటువంటివి చేశారు సార్. చేసిన తర్వాత ఆ విషయం మేము తెలుసుకొని మా తమ్ముని హెచ్చరించినాం, మనం ఇట్లా అగ్రిమెంట్ రాసుకున్నాము, అట్లా తిరగరాదు అంటే లేదు అమ్మాయి నాకు ఫోన్ చేసింది. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఆమె ఇంట్లోకి ఎందుకు వెళ్ళిపోయిందంటే ఇంట్లో కట్నం డబ్బుల కోసం వాళ్ళ అమ్మ ఈ అమ్మాయిని టార్చర్ చేస్తుందంట, అందుకని ఇంట్లోకి వెళ్ళిపోతున్నా అని చెప్పింది అని అన్నారు సార్. అయితే ఆ ఆడియో క్లిప్స్ కూడా నాకు పంపించారు సార్.
ఆడియో క్లిప్స్ ఏదైనా సరే ఇవ్వాలనుకో ఆ అమ్మాయి కూడా ఆడియో క్లిప్లో మెన్షన్ చేస్తూ ఇవ్వగల స్తోమత ఉంటే ఇవ్వాలి, కానీ మేము అంత ఇస్తాం ఇంత ఇస్తాం అని చెప్పి తర్వాత ఇవ్వకపోతే వాళ్ళు కూడా బాధపడతారు అన్న స్టేట్మెంట్ కూడా ఆడియో క్లిప్స్ ఉన్నాయి సార్ మా దగ్గర ఉన్నాయి సార్. ఆ మాట అన్న తర్వాత మేము కూడా ఏం కట్నం ఆశించలేదు సార్. మేము ఒకటే అన్నాం, మేము కట్నం గురించి అని ఒక మాట అని అంటే మా తమ్మునికి ఇష్టం కాబట్టి మాకు కట్నం కూడా అవసరం లేదు సార్. మేము ఇచ్చి పెళ్లి చేస్తాం, ఇచ్చే మ్యారేజ్ చేస్తాం. మాకు మా తమ్ముడు మీ తమ్ముడు ఇష్టపడ్డాడు, మీ తమ్ముడిని ఇష్టపడింది నుంచి మీరు పెళ్లి చేశారు, అసలు ఇంత దారుణంగా హతమార్చారు కదా, ఎట్లా చూడాలని? యాక్చువల్గా నేను ఫస్ట్ నుంచి ఆ మ్యారేజ్ ఒప్పుకోలేదు సార్. మా తమ్ముడు వాళ్ళిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు కూడా నేను యాక్సెప్ట్ చేయలేదు, వాళ్ళ పెళ్ళికి వెళ్ళలేదు సార్. మా తమ్ముడు ఏ రోజు అయితే ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని ఇంటికి వచ్చిండో ఆ రోజు ఈవినింగ్ నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయి ఒక సపరేట్ రూమ్ తీసుకొని సపరేట్ అయ్యాను సార్. సపరేట్గా ఉంటున్నా. ఇక అందరూ ఫోన్ చేసి అమ్మ అన్న ఫోన్ చేసి ఎందుకు బయట ఉంటున్నావు, రా ఇంటికి రా, అందరం కలిసి ఉందాం అది అంటే నేను చెప్పాను సార్ వాళ్ళకు కూడా. ఆ పాప ఎప్పుడైతే మిమ్మల్ని అతన్ని మన ఫ్యామిలీ మంచిగా చూసుకుంటుంది అన్న నమ్మకం నాకు ఏ రోజు అయితే వస్తుందో నేను ఆ రోజు ఇంటికి వస్తానని కూడా వాళ్ళకి కన్వే చేశాను సార్. అందరికీ ఇదే చెప్పాను సార్ ఎవరైతే. ఎందుకంటే ఆమె క్యారెక్టర్ గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత నాకు అనిపించింది సార్, ఇటువంటి క్యారెక్టర్లెస్ అమ్మాయిలను చేసుకొని ఎందుకు జీవితాలు స్పాయిల్ చేసుకోవాలని అనిపించింది సార్. ఎందుకంటే వేరే వాళ్ళని లవ్ చేసి తర్వాత ఇంకొక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఓకే సార్. కాకపోతే ఒకరితో రిలేషన్షిప్లో ఉండి ఇంకొకరిని పెళ్లి చేసుకొని ఇక్కడ వాడిని బాధ పెడితే ఇక్కడ వీడిని బాధ పెడితే అటువంటి లైఫ్స్ మంచిగా ఉండదు. మీరిద్దరు ట్విన్స్ చిన్నప్పటి నుంచి కలిసే ఉంటారు కదా, అసలు ఇంత దారుణంగా హత్యకు గురయ్యాడు నీతో తోబుట్టు ప్లస్ ఇద్దరు కలిసి ఒకేసారి జన్మించినట్టు, అట్లా అసలు ఎట్లా చూడాలి? అంటే మేమిద్దరము చిన్నగున్నప్పటి నుంచి ఒక అన్న తమ్ముళ్ళు అనే కంటే ఫ్రెండ్స్లానే ఉండేవాళ్ళం సార్. ఏదైనా సరే కామెడీ చేసుకునేట్లు. అంటే మా డాడీ కొంచెం స్ట్రిక్ట్గా పెంచేవాడు సార్ చిన్నగున్నప్పటి నుంచి. ఎక్కడ బయటికి అంటే భయస్తుడు అనమాట. బయటకు వెళ్తే పిల్లలు అల్లరి పిల్లలు ఏదైనా చేసుకుంటారేమో, కింద పడితే దెబ్బలు తాకుతాయి, అట్లా భయంతో ఇంట్లోనే పెంచాడు అనమాట. మేము అప్పుడు ఇంట్లో అంటే నాకు మా తమ్ముడు, మా అక్క, నేను, మా తమ్ముడు టీవీ చూడాలి, స్కూల్కి వెళ్ళాలి, రావాలి, ఇదే మైండ్ సెట్ తోటి అల్లరి ఇంట్లోనే ఉండి ఫ్రెండ్స్ లాగానే ఉండేవాళ్ళం సార్. ఏదైనా ఉంటే షేర్ చేసుకోవడం, వాడి బట్టలు నేను వేసుకోవడం. ఇప్పటికైనా సార్ పెళ్ళి కాకముందు లాస్ట్ డే వరకు నా బట్టలు వాడి బట్టలు నేను ఇంకా వేసుకొని తిరిగే వాళ్ళము. వాని వస్తువులు నేను వాడుకోవడం, నా వస్తువులు మా తమ్ముడు యూజ్ చేసుకోవడం, ఇట్లా చేసేవాళ్ళం సార్. కానీ ఇట్లా మా తమ్ముడు మిస్సింగ్ అనే తెలిసేసరికి మేము తట్టుకోలేకపోయినాం సార్. ఎందుకంటే మేము ఒకరినొకరం చూసుకునే వాళ్ళం సార్, నేను మా తమ్ముడు. ఇప్పుడు నేను అనుకునేవాడిని సార్, నేను ఇంట్లో లేకున్నా మా తమ్ముడు చూసుకుంటాడు ఫ్యామిలీని, ఒకవేళ వాడు ఇంట్లో లేకుంటే మేము చూసుకునేటోళ్ళు. కానీ మా తమ్ముడికి ఇట్లా సడన్గా జరిగేటాలకి మా జీవితాలు ఎటుపోతున్నాయి. మా మదరు మెంటల్లీ ఆమె ఏం మాట్లాడుతుందో కూడా ఆమెకు తెలియట్లేదు సార్. మా ఫాదర్ అప్పటికే యాక్సిడెంట్ అయ్యి ఆయన మంచాన పడ్డారు సార్. ఇప్పుడు ఏమైనా ప్రెజర్ అంతా పడింది అంటే నా మీదనే పడింది సార్. ఇప్పుడు మా తమ్ముడు రేపొద్దున ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తున్నా అంటే రేపొద్దున వాళ్ళు నన్ను ఏదైనా చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఇంతగానం చేసిన వాళ్ళు నన్ను కూడా అటాక్ చేయాలని రూల్ అయితే ఏం లేదు కదా సార్. సో ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఖచ్చితంగా అయితే మా తమ్మునికి జరిగిన దానికైతే వాళ్ళని కఠినంగా శిక్షించాలి సార్. కఠినంగా అయితే శిక్షించాలి. వాళ్ళకి శిక్ష పడ్డప్పుడు మా తమ్మునికి న్యాయం జరిగినట్టు. వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తారు సార్. అంత మా కళ్ళ ముందు మేము పెంచినాం సార్ వాళ్ళని ఎత్తుకొని. అలాంటి మా కళ్ళ ముందు లేదంటే మాకు చాలా బాధగా ఉంది సార్. ఇలాంటి వాళ్ళకు వదలకూడదు, ఖచ్చితంగా శిక్ష పడేలా వాళ్ళకు చర్యలు తీసుకోవాలి పోలీసు వాళ్ళు మాత్రం. ఎందుకంటే మేము పెంచినాం కష్టపడి వాళ్ళని, మా బామ్మడుదులని వాళ్ళ ఇంట్లో ఉండి మేము చిన్నపిల్లల నుంచి ఇద్దరిని ఎట్లా అంటే అంత ఆప్యాయంగా పెంచుకున్నాం మేము. ఆ బాడీని చూస్తే ఎవరన్నా చూడండి సార్ ఒకసారి మీరు, అంత కిరాతంగా చంపుతారు. మా తమ్ముతో మాట్లాడి కూడా దాదాపు ఒక ఇష్టం లేకుంటే వెళ్ళిపోవాలి, పోయింది లాస్ట్ మ్యారేజ్కి ముందర వరకు. ఆ రోజే లాస్ట్ చూడడము, ఆ రోజే లాస్ట్ మాట్లాడము. తర్వాత మా ఇద్దరికి మాటలు లేవు సార్, ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు అని చెప్పి. అప్పటి నుంచి కానీ నాకు చివరి చూపు కూడా లేదు. బాడీ అంతా అసలు గుర్తుపట్టనట్టు. మా తమ్ముడు ఎట్లున్నాడో కూడా చూసుకోలేకపోతున్నా సార్ నేను. అసలు అది జీర్ణించుకోలేకపోతున్నా సార్ నేను. ఆ విషయం మా తమ్ముడు లేడన్న విషయం ఇంకా తీసుకోలేకపోతున్నాను నేను. మా డాడీ ఇప్పటికి అడుగుతున్నాడు, తమ్ముడు సాయంకాలం వస్తాడా అని అడుగుతున్నాను సార్. ఆయనకి ఏం సమాధానం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మా డాడీ సాయంకాలం వస్తాడా, రేపు ఉదయం వస్తాడా అని అడుగుతున్నారు సార్.
దానికి నా దగ్గర సమాధానం లేదు సార్. లేడని ఎట్లా చెప్పాలి సార్?